ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం చదవగలిగిందా? మొదటి వచనం చూడండి. యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడునై ఉందును, వారు నాకు ప్రజలైందురు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదననుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక విడివక నీ ఎడల కృప చూపుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని. స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమోన్నతుడ, కృపగల దేవ, దైవికమైన నీ కార్యములతో ప్రతి స్థలమే అందు ప్రభువా నిలబెట్టి మాట్లాడుకొనుచున్న దేవుడు తండ్రి, రాత్రికాల సమయంలో నా బోరధ్వనికి తోడుగా ఉన్న దేవుడు తండ్రి, మరి ఒకసారి ఇదే రీతిగా నీ కృపతో మాట్లాడుచుండగా నీ బలమైన హస్తములు మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, నాకు నేనుగా మాట్లాడితే ఒక లెక్క నేను అప్పచెప్పాలి, అయితే నీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడితే నీ యొక్క బిడ్డలు బలము పొందుకుంటారు తండ్రి. అయ్యా, ఇదిగో ఎంతకాల దినముల్లో ఎంతగానో నీ బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయి తండ్రి. నీ ప్రణాళిక ప్రభువా, నీ బిడ్డలు ఏ విధంగా అయితే బలపరచాలటి వంటి శక్తివంతమైన వర్తమానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి మనసులలో ఎలా ఉన్నారు, వారి ఆలోచనలు ఎలా ఉన్నారో దాన్ని వెతికి తీసి వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క సన్నిధిలో ప్రభువా మరొకసారి ఇలా నిలబడుచుండగా నీ ప్రసన్నత మా పైన ఉంచి నీ మహిమ కిరీటమును మాకు ధరింప చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ దేవుని నామములో వందనాలమ్మా. ఎవరైనా సాక్ష్యం చెప్తారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని నామం బట్టి అనుకున్నది మనం చేయలేకపోయాం. ఎన్నో చూద్దాం, లేఖనాలకు వెళ్దాం. ముందుగా యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకు అందరికీ దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ఈ యొక్క మన చిన్న ప్రయాణం, మన జీవితం ఒక చిన్న ప్రయాణం. ఈ చిన్న ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటాం, చాలా బలహీనతలు ఎదుర్కొంటాం. జీవించాలనుకున్న రీతిగా జీవించలేం. ఎందుకంటే మనము ఆలోచించే తీరు వేరు, మన జీవితాల్లో జరిగే తీరు వేరు జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క ప్రణాళిక దేవుని పైన ఆనుకుని నడిస్తే కొన్ని విధాలు మనకు దేవుడు పరిచయం చేస్తూ ఉంటాడు. దేవునిలో ఎదగాలి, దేవునిలో నిలబడాలి అనే ఒక ప్రసన్నత మనలో ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది. చూడండి, దేవుడు శాశ్వతమైన ప్రేమతో ఎప్పుడు ప్రేమిస్తానంటున్నాడు. మరి మన జీవితాల్లో శాశ్వతమైన ప్రేమ, దేవునికి అంకితం చేసే ప్రేమ మన జీవితాల్లో ఉందంటారా? ఎందుకంటే తెలియనంతసేపు మనం వ్యర్థమైన తలంపులతో తిరుగుతాం, వ్యర్థమైన ఆలోచనలతో తిరుగుతాం. కానీ దేవుడు మట్టికి ఎప్పుడూ మనల్ని ఒకటే రీతిగా ప్రేమిస్తున్నాడంట. ఏ ప్రేమతో అయితే ప్రేమిస్తున్నాడో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ఎడల కృప చూపుచున్నాను అంటే, శాశ్వతమైన ప్రేమ అంటే ఎన్నడూ కూడా మన నుంచి దూరం అవ్వదు. మనము ఆ యొక్క శాశ్వతమైన ప్రేమ నుంచి దూరం అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మానవ శరీరంగా పుట్టిన మనకి చాలా విధాలుగా బాధలు, కృంగిపోతున్న వేదనలు వస్తాయి. బైబిల్ చదవాలనుకుంటాం కానీ చదవలేం. బైబిల్ వివరణ తెలుసుకోవాలనుకుంటాం, తెలుసుకోలేం. ప్రార్థన చేయాలనుకుంటాం, చేసిన కొంతసేపటికే అలసట వచ్చేస్తుంది. మోకరించాలనుకుంటాం, మోకరించే సమయానికి దుష్టుడు ఏదో బాణములు వేయడం ప్రారంభిస్తాడు. బైబిల్ తీస్తే నిద్ర వచ్చేస్తుంది. దేవుని దగ్గర ఏదో ప్రత్యేకత మనం అనుభవించాలని ఆశపడతాం, గాని ఆ అనుభవంలోకి చేరకుండా అపవాది కొన్ని బాణములు వేస్తూ ఉంటాడు. ఆ యొక్క ఆటంకాలు ఎందుకు అవుతున్నాయంటే, నీ యొక్క విశ్వాసత అనేది, నీ యొక్క ప్రేమ అనేది దేవుని మీద, దేవుడు ఉన్నాడని ప్రేమిస్తున్నావు గాని
దేవుడు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు, అదే ప్రేమతో నేను ప్రేమిస్తే గనక నేను కూడా ఆయనలా మారుతాననే తలంపులు నీకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా మంది వాక్యం చదవాలి, బైబిల్ గ్రంథాన్ని కంప్లీట్ చేయాలనుకుంటారు, కానీ వాక్య ప్రత్యక్షత వారికి అర్థము కాదు. వాక్యాన్ని కంప్లీట్ చేయాలి, ఏదో ఒక రీతిగా దేవుని నిర్ణయాన్ని ఏంటో తెలుసుకోవాలి గ్రంథంలో ఉన్నదని చాలా మంది ఆశపడతారు. అయితే కానీ కొన్ని విధాలుగా అది బలహీనత అనేది ఆపడం ప్రారంభిస్తూ ఉంటుంది, అవ్వడానికి వీలు పడకుండా చేస్తుంది. ఎందుకంటే మన ప్రేమ దేవుని మీద చాలా అతి తక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవునిని ప్రేమించడం ప్రారంభిస్తామో, దేవునిని ఎరగడానికి ప్రారంభిస్తామో, ఆ శాశ్వతమైన ప్రేమ ఏంటో మనకి దేవుడు చూపిస్తూ ఉంటాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఒక ప్రవక్త అయిన మోషేని ఇశ్రాయేలు ప్రాంతముకు పంపించినప్పుడు, ఆ యొక్క ఐగుప్తు దేశమునకు పంపించినప్పుడు, వారు బానిసత్వంలో ఉండి చాలా కష్టాలు పడుతూ ఉంటారు, వేదనలు పడుతూ ఉంటారు. మమ్మల్ని కరుణించేవాడు ఎవ్వరు లేరా అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ యొక్క దినములు 400 సంవత్సరాలు బానిసత్వంలో కృంగిపోయి వేదన చెందుతూ ఉంటారు. వారు ఇష్టానుసారంగా పరో సైనికులు వారిని బాధ పెడతారు, కొరడాలతో కొడతారు, కష్టపెడతారు. అలాంటి పరిస్థితుల్లో వారు మూల్గుతూ దేవునికి ప్రార్థన చేస్తారు. ఎవరో ఒక దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఎవరో ఒక దేవుడు మమ్మల్ని ఆదుకుంటాడు అని వారి యొక్క మూలుగులు దేవునికి ప్రార్థించడం ప్రారంభిస్తారు. అలా ప్రార్థిస్తున్నప్పుడు మోషేని దేవుడు ఎన్నుకొని వారి మధ్యకు పంపిస్తాడు. అంటే చూడండి, ఈరోజు సువార్త అందుతున్న దినాల్లో చాలా మంది దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారు ఉన్నారు. దేవుని కార్యాలను చూస్తారు కానీ దేవుని కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టేస్తారు. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా దొంగిలిస్తూ ఉంటారు. దేవునితో నడవవలసిన సమయాలను కూడా ఏదో ఒక రీతిగా లోకం ముచ్చట్లుకో దేనికో దానికి వారి ఆలోచన ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, మరి నీ ప్రేమలో నాకు ఎంత స్థానం ఇస్తున్నావు, నీ ప్రేమలో నాకు ఎంత ఆలోచన కలిగేలాగా నాతో కలిసి జీవిస్తున్నావు. నేను నడుస్తున్నప్పుడు నీతో ఉంటున్నాను, పడుకున్నప్పుడు నీతో ఉంటున్నాను, ప్రయాణం చేసినప్పుడు నీతో ఉంటున్నాను. మరి నీవు నాతో ఎప్పుడు నడుస్తున్నావు, నాకు ఎంత సమయం ఇస్తున్నావు, ఇన్ని విషయాల్లో నిన్ను కాపాడుతూ తీసుకువెళ్తున్నాను కదా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కదా, మరి నాకు ప్రేమను చూపించవేంటి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే పొందుకున్న తర్వాత నీవు కూడా దేవునికి తన యొక్క ఆలోచన ఏంటంటే నీవు భక్తి జీవితం బ్రతకాలని. ఏ అయితే అద్భుతాలు చూస్తున్నావో, ఏ ఆశ్చర్యకార్యాలైతే నీవు చూస్తున్నావో, ఏ అద్భుతాలని ఆశ్చర్యకారంగా దేవుని నమ్మిన తర్వాత చూసి మరలా కొంతకాలానికి ఆ యొక్క విశ్వాసతను ఎందుకు విడిచిపెడుతున్నావో నీ యొక్క స్థితిని పరిగణించుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుడు కొన్ని అద్భుతాలను త్వరగా చేస్తాడు, కొన్ని అద్భుతాలను ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే ఒక అద్భుతం ఆలస్యం అవుతుందంటే దాని వెనకాలని యొక్క విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడని అర్థం. ప్రతి విషయంలో దేవుడు కార్యం చేయగలడు, కానీ నీ యొక్క విశ్వాసత నీలో ఉండాలి. నీ యొక్క బలమైన ప్రేమ, దేవుని ఆశయం అనే నీ ఆలోచన దేవుని పైన ఆలుకొని ఉండాలి. ఎందుకంటే మనము శాశ్వతమైన ప్రేమతో ఆయన్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆ ప్రేమలో ఉన్న తీయదనాన్ని మనము కూడా అనుభవిస్తూ ఉంటాం. ఆ యొక్క తీయదనాన్ని మనం ఎప్పుడైతే అనుభవిస్తామో మనం ఏ రీతిగా కూడా దేనికి జడవకుండా దేవుని వైపు ఆనుకొని ముందుకు వెళ్ళిపోతాం. చూడండి, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడని వాక్యాల్లో సెలవిస్తున్నాడు. అయితే వారు చేస్తున్న విపత్తులు ఏంటంటే, మోషేను పంపించిన తర్వాత వారి యొక్క జీవితాలు ఎలా ఉంటున్నాయంటే దేవుని నమ్మే రీతిగా ఉన్నారు, కానీ అటు అవిశ్వాసముగా ఉన్నారు, ఇటు నమ్మలేని రీతిగా ఉన్నారు. రెండు విధాలుగా వారి యొక్క జీవితం పయనిస్తూ ఉంది. చూడండి, మన జీవితంలో కూడా రెండు విధాలుగా పయనం సాగుతూ ఉంటుంది. కొన్ని సార్లు దేవుణ్ణి గణపరచాలి, స్తుతిపరచాలి, అనేకమైన సార్లు ఆయనతో కలిసి ఉండాలి, ఏదైనా చెయ్యాలి అని అనుకుంటావు. కొన్ని సార్లు దేవుని సమయాన్ని దొంగిలించే రీతిగా మన యొక్క స్వభావం ఏర్పడుతుంది. దేవుని కోసం అది చేయాలి ఇది చేయాలని ఆవేశపడుతున్నావు, కానీ దేవుడు నీ నుంచి ఏది కోరుకుంటున్నాడని ప్రతిఫలము దేవుని దగ్గర అడగాలి. ప్రభువా, నేను ఏది నీ కొరకు చేయాలి, ఏది నన్ను ఈ జీవితంలో పుట్టించావంటే ఏదో ఒక కార్యం చేయడానికి పుట్టించావు. ఎందుకంటే ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా నాతో రావట్లేదు గనుక సంపాదన అంటే ఏంటి, నా యొక్క ఆత్మీయ జీవితంలో
సంపాదన అంటే ఏంటి నాకు పరిచయం చేయి తండ్రి అని నీవు ప్రార్థన చేయాలి. ఎందుకంటే అంత గొప్ప దేవుడు ఇన్ని కోట్ల మందిలో నిన్నే ప్రత్యేకముగా దేవుని వాక్యం కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు. దేవుని ప్రణాళికలో నడవాలని ఆలోచింప చేస్తున్నాడంటే ఏదో ప్రణాళిక దేవుడు దాగి ఉంచాడని, నీ ద్వారా అనేక మందిని దేవుడు మార్చాలని, లేకపోతే అనేక మందిని సంఘానికి నడిపించాలని, లేకపోతే అనేక మందికి నీ ద్వారా హెల్ప్ చేయాలని దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నీవేదైతే చేయాలని అనుకుంటావో అప్పుడు నీ శోధన నిన్నే పరిగణిస్తుంది. ఎందుకంటే నీవు చేసే కార్యాన్ని కూడా చెయ్యలేను అని బలహీనతలో పడిపోతున్నావు గనక మానవుడు అనే విషయంలో కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజముగా నేను జీవిస్తున్న జీవితం ఎంతకాలం అనే ఒక పరిగణం నీలో ఉండాలి. ఎంతకాలం నేను జీవిస్తే ఈ లోకంలో ఏమి తృప్తి పొందుతున్నాననే ఒక తలంపు నీలో ఉండాలి. అసలు తృప్తి కలిగిన జీవితం ఈ లోకంలో ఉందా, తృప్తి లేని జీవితం ఎక్కడ ఉంది, తృప్తి ఉన్న జీవితం ఎక్కడ ఉంది అని పరీక్షించుకోవాలి. ఎన్ని విషయాల్లో మనం పరుగులు పెట్టినా మన యొక్క విశ్వాసత మనలో ఉండాలి. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని చెప్పి వాక్యం ద్వారా ఇర్మియా గారు రాస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క శాశ్వతమైన మనం ప్రేమను పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాం గాని ఆ యొక్క శాశ్వతమైన ప్రేమను మనము కూడా దేవునికి ఎలా చూపించాలి, ఒక మనిషినైనా రక్షించబడితే దేవుడు తన ఎద్దుకు తీసుకుని వెళ్తే మనములు కూడా అదే విధముగా నడిపిస్తాడు అనే ఒక ప్రణాళిక మనలో ఉండాలి. చూడండి, ఒక యూట్యూబ్ లో ఒక చిన్న వీడియో చూసినప్పుడు ఆ యొక్క స్త్రీకి పోలియో వచ్చి 2 కాళ్ళు 2 చేతులు లేకుండా ఇలా దేకుతూ వెళ్ళి బైబిల్ చదువుతూ మోకరించి ప్రార్థన చేస్తుంది. తన యొక్క జీవితం చూడండి, ఎవరైనా సాయం చేస్తే నడిచేలాగా లేకపోతే కుర్చీ మీద కూర్చునేలాగా ఉంది. అటువంటి స్థితిలో ఆమె మోకరించి బైబిల్ చదివి ప్రార్థన చేస్తుంది. అన్నీ బాగున్న మన అవయవాలు దేవునికి ఎంత సమయానికి ప్రార్థన చేస్తున్నావు, ఏ సమయాన్ని ఖాళీ ఉంటే దేవునికి ఇస్తున్నావు. అనేకమైన మాటలు మాట్లాడడానికి మన యొక్క జీవితాల్లో సమయం దొరుకుతుంది కానీ దేవునికి ప్రార్థన చేయడానికి సమయం దొరకదు. పని కల్పించుకుని మరి వేరే పనులకు వెళ్తాం గాని పనిని ఆపుకును మరి దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తేనే ఆ యొక్క ఫలితం మనకు దొరుకుతుంది. ఎందుకంటే మనకి దేవుడు 6 దినాలు కష్టపడమని చెప్పాడు. 6 దినములు నీ ఇష్టం వచ్చినది చేసుకోమన్నాడు. కానీ 7వ దినము చాలా ఆశీర్వదింపబడినది. నీ యొక్క ఆశీర్వాదములన్నీ ఆ యొక్క మందిరంలో దాగి ఉంటాయి. నీవు పొందుకోవలసిన దినాలు ఆ యొక్క 6 దినాల ఆశీర్వాదము ఒక్క విశ్రాంతి దినమును మాత్రమే దేవుడు నీకు నిర్ణయించి పెట్టాడు. ఇక్కడ ఎప్పుడైతే నీవు అడుగు పెట్టి వెళ్తావో నీ యొక్క ఆశీర్వాదములు, నీ యొక్క బలహీనతలను దేవుడు ఎదురిస్తాడు. ఎందుకంటే నీ వెనకాలండి నడిపించే దైవికమైన శక్తి, నీ మీద వచ్చే దాడులను దేవుడు ఎదురిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది. మాట ఇస్తే తప్పేవాడు కాదు ఆయన. మానవులమైన మనము చాలా నిర్ణయాలు తీసుకుంటాం. తీసుకుని మన ఇష్టానమైన స్వభావాలతో మనం జీవిస్తూనే ఉంటాం. చూడండి, ఎన్నో విధాలుగా పరిగణిస్తే భర్త విషయంలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. భార్య విషయంలో చాలా మంది భర్తలు బాధపడుతూ ఉంటారు. పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు బాధపడుతూనే ఉంటారు. చూడండి, వారు మంచి నడవడికను నడిచినప్పుడు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే మంచి ద్వారమున వారి యొక్క జీవితాలు సాగుతూ ఉంటాయి. అల్లరి లేని జీవితం, సమాధానము కలిగిన జీవితం, ఒకరు మాట్లాడి ఒకరు కుటుంబం మీద దాడి చేసే ఆ యొక్క ప్రణాళికలు లేని జీవితంలో నడుస్తారు. ఎందుకంటే వారి జీవితం ఎలా ఉంటుందంటే ఇతరుల గురించి మాకెందుకు, మా యొక్క జీవితం మేము చూసుకుంటే చాలు అనే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉంటారు. అందుకని వారి జీవితం ఎప్పుడు కూడా ఎదుటివారి వచ్చి వారి ఇంటికాడ కూర్చొని సమాధానముగా మాట్లాడి వెళ్తారు కానీ ఎవరు కూడా దుష్టుడు వేసే బాణముల నుంచి వారి కుటుంబం మీదకి రాలేరు. ఎందుకంటే నీ యొక్క కుటుంబంలో సమాధానం ఉంది, శాంతి ఉంది గనుక అపవాది బాణములు ఎన్నడూ కూడా నీ మీద వెనుదిరిగి చూడవు. కనుక చూడండి, ఎంతో మంది ఫోన్ చేస్తారు, అన్నయ్య మా కుటుంబంలో చాలా సమస్య ఉంది, బ్రదర్ ఇదిగో నా భర్త ఎలా ఉన్నాడు, నా యొక్క భార్య ఎలా ఇబ్బంది పెడుతుంది అని చాలా మంది ఈ మధ్య కాలంలో ఫోన్లు చేస్తున్నారు. ఎందుకు అని అడిగితే వారి మధ్యన శాంతి సమాధానాలు లేవు. భర్తని భార్యని మోసం చేసేవారు అనేక మంది ఎన్నో విధాలుగా బయట ప్రపంచంలో తిరుగుతున్నారు. క్రైస్తవులే అనేక మంది తిరుగుతున్నారు. ఈరోజు చూడండి, మణిపూర్ ప్రాంతంలో చాలా ఘోరమైన పరిస్థితి.
మరలా ఇంకొక ప్రాంతంలో ఈ యొక్క ఘోరమైన పరిస్థితి మరలా 3 days బ్యాక్ మళ్ళీ ప్రారంభించబడింది. ఇంకొక రాష్ట్రంలో అలాగే ఎన్ని దారులు జరుగుతాయంటే అంత్యకాలంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు కాలంలో అనేకమైన రాకడ సూచనలు జరుగుతాయి. చూడండి, ఏదో అనుకుంటున్నాం కానీ దేవుని రాకడకు సమీపమైనప్పుడు అక్కడక్కడ కరువులు, భూకంపములు, అనేకమైన గొడవలు, హింస, దాడులు జరుగుతాయి. ఇవన్నీ రాకడ సూచనలకు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు 556 చర్చిలను కూలగొట్టారంటే ఎంతలా యొక్క దేవుని యొద్ద యుద్ధం జరుగుతుందో మనం ఆలోచన చేయాలి. గనుక ఎందుకు ఈ మరణకాండలు అంటే దేవుని రాకడకు ఆయన శాశ్వతమైన ప్రేమను, ఆయన బిడ్డలుగా ఆశీర్వాదం పొందిన వారు, ఆయన కృపతో నడుస్తున్న వారు, ఆయనలో ఏక స్వభావము కలిగిన వారు, ఆయనలో నిత్యము నిలబడిన వారు ఆ యొక్క ఆశీర్వాదమును, ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను పొందుకోవడానికి సిద్ధపాటు కలగాలి. ఎందుకంటే మన యొక్క సిద్ధపాటు దేవుని కొరకు మాత్రమే ఉండాలి. చూడండి, మన కుటుంబాల్లో పెళ్ళయిందనుకో, ఒక 1 నెల రోజుల నుంచి చాలా కష్టాలు పడిపోతాం. చాలా ఎంతంటే కార్డులు పంచాలి, లేకపోతే ఆ ఇరుగు పొరుగు వారికి కబుర్లు చెప్పాలి. ఆ కష్టం అంతా ఒక 2 రోజుల్లో పూర్తి అయిపోతుంది. ఎంతగా కష్టపడుతున్నారంటే 1 నెల రోజులుగా కష్టపడుతూనే ఉంటారు. పెళ్లి చేయాలి, లేకపోతే ఫంక్షన్ చేయాలి, పుట్టినరోజు చేయాలని 1 నెల రోజులుగా కష్టపడుతున్నది 1 రోజులో మాయమైపోతుంది. చూడండి, మన యొక్క జీవితాల్లో నీవు ఎంత ఆత్మీయతలో బలపడతావో, ఎంత ఆత్మీయతలో ముందుకు వెళ్తావో, ఆ యొక్క 1 రోజు మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళే ఆ యొక్క రోజు వస్తుంది. ఆ రోజులో నీవు ఉండాలి. దేవుని ప్రణాళికగా నడిచిన నేను దేవుని పక్కనే ఆనుకుంటాను, దేవునితో కలిసి జీవిస్తాను. ఆయన శాశ్వతమైన ప్రేమను నేను పొందుకుని తిరిగి మరలా అదే రెట్టింపుతో ఆయన ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఆ యొక్క జీవితం నాది దేవునితో సమానముగా ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరతాను అనే కాన్ఫిడెంట్ నీకు ఉండాలి. ఎందుకంటే మన యొక్క జీవితంలో కాన్ఫిడెంట్ లేకపోతే ఏ ఎగ్జామ్ అయినా పాస్ అవ్వలేం, లేకపోతే ఎంత స్థితిలోనైనా మనం అనుకున్నది ఏది చేయలేం. చూడండి, మన పరిస్థితిని దేవుడు ఎలా చెప్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో నీ ఎడల కృప చూపుచున్నానని చెప్తున్నాడు. ఆ యొక్క కృప మనకి ఎప్పుడు అండగా ఉండాలి. ఆ యొక్క కృప ఎప్పుడు మనకి విశ్వసనీయంగా ఉండాలి. చూడండి, ఇజ్రాయేలు ప్రజల మధ్యకు మోషేని పంపించినప్పుడు మోషేని నమ్ముతున్నారు. ఏ రీతిగా నమ్ముతున్నారంటే కింద పడేసినప్పుడు ఆ కర్ర పాములా మార్చబడింది. మరలా వారు నమ్మట్లేదు. అది నమ్మనప్పుడు ఆయన చెయ్యిని ఆ యొక్క వస్త్రములు పెట్టి బయటికి తీసినప్పుడు మరలా తెల్లని కుష్ఠరోగం ఆయన చేతికి ప్రస్తావించబడింది. మరలా లోపలి పెట్టి తీసినప్పుడు స్వస్థపరచబడింది. సరే, ఇశ్రాయేలీయులు నమ్మారు మోషేని. అయితే ఐగుప్తు దేశమున ఉన్న ఫరో యొద్దకు వెళ్ళి ఆ యొక్క ఆశ్చర్య కార్యములు చేస్తుంటే ఒక్కొక్క ఆశ్చర్య కార్యానికి ఫరో మనసు కఠినమైపోతుంది, కానీ తన మనస్సు మట్టికి దేవుని ప్రణాళికను ఎరుగట్లేదు. ఈరోజు ఎన్నో వాక్యాలు మన జీవితాలని పరిగణిస్తుండగా మన యొక్క జీవితాలను ఎంతగానో దేవుడు ప్రణాళికను మార్చుకోమని ఎన్నో వాక్యాలు గద్దిస్తుండగా మన యొక్క ప్రణాళిక మట్టికి ఒకటే రీతిగా ఉంటుంది. ఎలా అంటే మారదాంలే, ఇంకా టైం ఉందిలే, చూద్దాంలే, ఎంతో టైం ఉందిలే అని చెప్పి టయాన్ని లెక్కేసుకునే వారు ఈ రోజుల్లో ఉన్నారు. చూడండి, ఆనాడు ఫరో కూడా అదే చేస్తున్నాడు. ఎన్ని విపత్తులు తన మీదకి వచ్చిన కుమారుడిని పోగొట్టుకునేంత వరకు ఆ ఐగుప్తు దేశంలో ప్రాణ బిడ్డలందరూ, ఆ యొక్క పశువులు గాని, మొదటి తొలుసులు పిల్లలందరూ చనిపోయే పరిస్థితికి వెళ్తే గాని ఆ యొక్క దేవుని ప్రణాళికను ఫరో తెలుసుకోవట్లేదు. చూడండి, ఇజ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు. దేవుని యొక్క ప్రణాళికలను చూశారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలను చూశారు, గాని దేవుని నమ్మడంలో విశ్వసించారు. గాని బయటికి వచ్చేంత వరకు వారి ప్రణాళిక బానే ఉంది. కానీ సముద్రము ఒడ్డుకి ఎప్పుడైతే చేరి వారి యొక్క జీవితాలను సరిచూసుకుంటున్నారు, ఫరో వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, మమ్మల్ని చంపేస్తాడని చెప్పి వారి జీవితాల గురించి ఏం మాట్లాడుతున్నారంటే మోషే మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. అనేకమైన అద్భుతాల మధ్య నుంచి ఇజ్రాయేలు ప్రాంతంలో ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపిస్తే వారు సముద్రపు ఒడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు వారిలో విశ్వాసాన్ని చూడాలని ఆ యొక్క ఒడ్డు దగ్గర నిలబెట్టినప్పుడు మోషే మీద చనగడం ప్రారంభించారు. ఐగుప్తు దేశంలో సమాధులు లేవని ఇక్కడికి తీసుకువచ్చావా?
ఈ యొక్క ఎర్ర సముద్రం మధ్యన సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ చంపడానికి ప్రయత్నం చేస్తున్నావా అని చెప్పి వారి యొక్క ప్రణాళిక మోషే మీద చనగడం, దేవునికి వ్యతిరేకముగా మాట్లాడడం ప్రారంభిస్తారు. అలాగే మన జీవితంలో కూడా దేవుని ఆశ్చర్యాలను చూస్తాం, దేవుని అద్భుతాలను చూస్తాం, దేవుని ప్రణాళిక ప్రార్థన ద్వారా నెరవేర్పు జరుగుతుందని చూస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో మన పీకల్లోకి ఏదైనా కూరుకుపోయినప్పుడు ఎవ్వరూ మనల్ని రక్షించరని విడిచిపెట్టేస్తాం, ఎవ్వరూ మనల్ని ఆదరించరని విడిచిపెట్టేస్తాం. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టినా గాని ఒకే ఒక్క వ్యక్తి శాశ్వతమైన ప్రేమతో తను ప్రేమిస్తున్నానంటున్నాడు. చూడండి, ఎన్నో విధాలుగా నా జీవితంలో రాత్రింబగళ్ళు తెలియకుండా ఎన్నో చెట్లంటలు వెళ్ళేవాడిని. ఎందుకంటే జూదం అనే అలవాటు నాకు ఉండేది. ఆ యొక్క జూదం వలన చీకటిలో ఎంతగా పొలాల మధ్యనికి వెళ్ళి ఈ జూదం ఆడేవాళ్ళనంటే చాలా దారుణంగా ఆ ప్యాకెట్లు అనేవి ఆడుతూ ఉండేవాడిని. కానీ ప్రతి దినము దేవుడు కాపాడుతున్నాడు ఏంటో నాకు తెలియదు. కానీ ఆ యొక్క ప్రణాళికను ఎప్పుడైతే నేను కావాలని ఎప్పుడైతే నిర్మించుకున్నాడో, నేను కావాలని ఎప్పుడైతే పిలుచుకున్నాడో, నన్ను ఏ రీతిగా నా యొక్క ఊహలలో లేని రీతిగా ఆ యొక్క సంఘానికి నన్ను తీసుకువెళ్ళిపోయాడు, ఆ యొక్క పరిచర్యలో నిలబెట్టాడు. ఏంటో తన ప్రళయానికను తెలియపరిచాడు. నా జీవితం అసలు ఏంటో నాకు పరిచయం చేశాడు. చేసిన తర్వాత ఈ రోజు వరకు ఎన్నో కష్టాలు పడ్డాను, అవమానించాను, చేతిలో ₹10 లేని రోజులు బతికాను. కానీ ఈ రోజుకి కూడా ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏ ప్రేమతో అయితే నన్ను చీకటి బ్రతుకులో ఉన్నవాడిని రక్షించాడో, అంధకారంలో కూరికిపోయి ఉన్న నా జీవితాన్ని రక్షించాడో, అబద్ధపు జీవితాల్లో జీవిస్తున్నప్పుడు నన్ను ఎంతగా కృంగిపోతున్నప్పుడు చూశాడో, లేవనెత్తిన తర్వాత ఆయన కొరకు మాత్రమే జీవించాలనే రీతిగా మార్చుకున్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో కూడా ఒక విశ్వాసం ఉండాలి. రక్షించిన వాడికి నేను ఏమి ఇవ్వగలను, ఏమి నా జీవితాంతం కష్టపడినా ఏమి తీర్చగలను అనే యొక్క విశ్వాసం ఉండాలి. కానీ ఆ విశ్వాసం ఐగుప్తు దేశంలో ఉన్న ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించిన మోషే దగ్గర ఆ యొక్క ప్రజలకు కనబడట్లేదు. మనుషులు అనేకమైన అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూశారు. కానీ వారి ప్రణాళిక ఎలా ఉందంటే, ఇంతగా శవాలు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకువచ్చి చంపడానికి మమ్మల్ని ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పుడు దేవుడు దగ్గరికి మోషే వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. మరలా ఆ యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు మోషే అస్తమానం నా దగ్గరికి రాకు, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూపించు, ఆ యొక్క కర్ర నీకు అద్భుతాన్ని చేసి చూపిస్తుంది అన్నప్పుడు ఆయనకి చేతిలో ఉన్న కర్ర సముద్రం వైపు అలా వెత్తగానే 2 పాయలుగా సముద్రాన్ని చీల్చాడు. నిజమేనంటారా అని మనకు అనిపించవచ్చు. శాస్త్రజ్ఞులు కనుగొన్నారు, అది నిజమే, మంచుగడ్డ వలె నిలబడిపోయిందని ఆ యొక్క శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. మరో రథములు బయటికి తీస్తుంటే తీయొద్దు, ఎక్కడ క్రైస్తవులు బలపడిపోతారా అని ఆ యొక్క రథములను బయటికి తీయొద్దు అన్నారు. చక్రాలు కనబడుతున్నాయి, మీరు గూగుల్లో కొట్టి చూడొచ్చు. చక్రాలు ఉంటాయి, ఆ యొక్క విధమైన ఆ యొక్క శీలలు కూడా వాటికి దొరికినాయి. ఎందుకంటే ఇవన్నీ బయటికి తీస్తే ఈ గ్రంథం రుజువని, నిజమని బయటికి ప్రపంచానికి తెలిసిపోతుంది. ఎందుకంటే మనుషుల యొక్క ప్రణాళిక కాదు, కానీ సాతాను యొక్క ప్రణాళిక ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన మనుషులను తయారు చేయాలని, దేవునికి వ్యతిరేకంగా జీవించే వారిని ఆయన శాశ్వతమైన ప్రేమ నుంచి దూరం చేసి నిత్యము నరకములో పడేయాలని ఆ యొక్క తలంపులు కలిగిన అపవాదం ఏం చేస్తుందంటే, కొంతమంది మనసులు మార్చి అవి బయటికి తీయకుండా ప్రణాళికను ఆపివేస్తుంది. చూడండి, పూర్వకాలంలో రాసిన గ్రంథ చుట్టలు కూడా దొరికినాయి. యెషయా గ్రంథం దొరికింది, ఎస్తేరు గ్రంథం దొరికింది, యోబు దొరికింది. అనేకమైన గ్రంథాలు ఈ మధ్యన బయటికి వస్తున్నాయి ఒక్కొక్క చుట్టలుగా. ఎందుకంటే అప్పుడు రాసేవి తొగర చెట్లు చెక్కిన వాటి మీద, పేపర్ల మీద రాసేవారు. అవన్నీ ఒక కుండలు దొరకడం ప్రారంభించే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి గొర్రెలు మేపడానికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క గొర్రెల కాపరి యొక్క గొర్రె తప్పుకుపోయిందని, ఆ యొక్క గొర్రె బయటికి వస్తుందని ఆ గుహలోకి బెడ్డలు విసురుతున్నప్పుడు ఆ యొక్క గుహలో ఏమైందంటే ఒక బెడ్డ వెళ్ళి కుండకి తగిలితే అక్కడ ధనాగారం ఏదో ఉందని చెప్పి తను వెళ్ళి లోపలికి 2 మనుషులు తీసుకుని వెళ్ళి చూస్తే ఆ యొక్క సుట్టలు దొరకడం ప్రారంభించాయి. దగ్గరగా చాలా కుండలు తన తేలేక వదిలిపెట్టినప్పుడు ఒక మార్కెట్లో ఆ కుండను తెచ్చి అమ్ముతున్నప్పుడు ఒక సేవకుడు వెళ్ళి ఆ కుండను చూసి ఆ యొక్క ప్రాంతమును పరీక్షించి ఇది ఏంటని పరీక్షించినప్పుడు ఆ యొక్క యెషయా గ్రంథం అని తనకు తెలియబడినప్పుడు ఇది ఎక్కడ దొరికింది, ఏ ప్రాంతంలో దొరికింది,
ఎలా జరిగింది అని చెప్పినప్పుడు, తన ఇలా ప్రణాళికలు చూపినప్పుడు ఆ యొక్క ప్రాంతంకు వెళ్ళి ఆ యొక్క చుట్టలను వెతకడం ప్రారంభించారు. ఇది ఎందుకు సృష్టి దేవుడు సాక్ష్యాలు నిరూపిస్తున్నాడంటే, ఆయన రాకడకు అనేకమైన కార్యాలు సిద్ధపడతాయి, అనేకమైన సువార్తలు వినబడతాయి. అది నిజము అని చెప్పి మిమ్మల్ని నమ్మడానికి దేవుడు సూచిస్తాడు. ఎందుకంటే ఈరోజు అబద్ధ బోధకులు వస్తారు, మిమ్మల్ని మభ్యపెడతారు. జాగ్రత్త పడండి. వాక్యములా బోధించరు. వారు మీ మనస్సులను దోచేవారిగా ప్రార్థిస్తారు. వారు మీ మనసులకు నచ్చినట్టు వాక్యాన్ని బోధిస్తారు. మీ శ్రమలను గురించి ఎంతసేపు ఆశీర్వాదముల గురించి మాట్లాడతారని ఆలోచన చెప్తారు. కానీ మీరు నమ్మండి, వాక్యాన్ని స్పష్టముగా మాట్లాడినప్పుడు దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎలా పడితే అలా ప్రకటించడానికి వాక్యం మనుషులు రాసినది కాదు, దేవుని ప్రణాళికలో నుంచి వచ్చినది. ఇందులో ఒక పొల్లైనను రాయకూడదు, లెక్కించబడకూడదు. ఇందులో ఒక పొల్లైనను తీయబడకూడదని ప్రకటన గ్రంథం చివరిలో రాయబడి ఉంది. గనుక ఇందులో ఇప్పటి వరకు కూడా కలిపిన వ్యక్తి లేడు. ఎందుకంటే కలిపితే ఏం జరుగుతుందో వారికి తెలుసు, కలిపితే ఏమవుతుందో వారికి తెలుసు. అందుకని ఎవరు కూడా ఈ గ్రంథంలో ఒక అక్షరమైన లెక్కించలేకపోతున్నారు. చూడండి, ఈ గ్రంథంలో ఎవరైనా ఒక పొల్లైనా తప్పిపోతుందేమని చెప్పి ఆ యొక్క ప్రింట్ మిషన్ కూడా 2-3 సార్లు జాగ్రత్త కలిగి చూసుకుంటారు. ఎందుకంటే ఒక్క అక్షరం కూడా దీనిలో నుంచి తీయడానికి లేదు. తీస్తే ఏం జరుగుతుందో వారి కుటుంబానికి తెలుసు. అందుకని అందరూ దీన్ని విమర్శిస్తారు, కానీ చెయ్యమన్న రీతిని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇందులో ఒక అక్షరాన్ని కలపండి, లేకపోతే తీయండి అని చెప్పి అనేక మంది వ్యతిరేకముగా మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు ఈ గ్రంథంలో ఒక అధ్యాయాన్ని తప్పించి ప్రింట్ చేసి అనేక మందికి అమ్మితే ఏం జరుగుతుందో వారికి తెలుసు. అందుకనే ఆ యొక్క పర్యాయాన్ని వారు ముందుకు తీసుకురారు. కనుక విమర్శించడం ఎందుకు విమర్శిస్తాడంటే, సాతాను వారి యొక్క శరీరాన్ని ఆనుకుని నడుస్తుంది గనుక వారు వ్యతిరేకంగా జీవిస్తారు. అబద్ధపు వ్యతిరేకపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. శాశ్వతమైన కృప ఆయన ఎప్పుడు చూపిస్తూనే ఉంటాడు. శత్రువును క్షమించే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఏ పరిస్థితిలో ఆయన దెబ్బలు తింటున్నాడో, ఏ పరిస్థితుల్లో ఆయన మీద ఉమ్ము వస్తున్నారో, ఆ యొక్క పరిస్థితిలో తన ముసుగును వేసి గుద్ది నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అని చెప్పి ఆయన కొడుతున్నప్పుడు ఆయన పడుతున్న బాధకి వారి గురించి ఏమంటున్నాడంటే, వీరు ఏం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని. ఎంత లోతుగా ఆ మాట పలుకుతున్నాడో అర్థం చేసుకోవాలి. ముసుగు వేశారు, కళ్ళు కనబడకుండా, ముఖం మీద గుర్తుతున్నారు, నెత్తి మీద కొడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు. ఎవరు కొట్టారో చెప్పు అని చెప్పి తిరిగి మరలా ఆయన ప్రశ్న వేస్తున్నారు. ఎవరి కొట్టారో చెప్పండి అని చెప్పి ఆయన అడుగుతున్నప్పుడు మౌనే ఎలా చూస్తున్నాడు, మోము పైన ఉమ్ము వేయించుకున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఆయన అనుభవించాడో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చాలా విధాలుగా మనము దేవుణ్ణి అవమానపరుస్తూ ఉంటాం, ఎన్నో విధాలుగా దేవుణ్ణి గాయపరుస్తూ ఉంటాం. ఆయన శాశ్వతమైన ప్రేమను తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. తెలిసిన తర్వాత, ఆయన ప్రేమను చూసిన తర్వాత, ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను రుచి చూసిన తర్వాత ఎలా విడిచి బుద్ధి వేస్తుందో మాకు తెలియదు. కానీ బాప్తిసం తీసుకున్న వారు మరలా నోటితో పాపపు మాట్లాడుతున్నారు, అనేకమైన వ్యర్థపు మాట్లాడుతున్నారు. కానీ ఆయన మరణిస్తూ కూడా వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు. వీరు నేను పాపము ఎరగకుండా పాపమును మోసుకుంటూ వెళ్తున్నాను, మన మీద పాపము లేకుండా ఆయన్ని పాపాన్ని మోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకు ముందే తెలుసు మనము తప్పులు చేస్తాం, ఆ యొక్క తప్పులను సరిచేయడానికి నేను ఈ వేళ మధ్యకి వెళ్ళాలి అని ఒక శాశ్వతమైన ప్రేమను ఆయన ముందుగానే చూశాడు. ఆ యొక్క శాశ్వతమైన ప్రేమను ముందుగానే ఎరిగాడు. అందుకని ఆ యొక్క శాశ్వతమైన ప్రేమను ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మీరే క్షణాన్ని మారినా, ఏ సమయంలో నా దగ్గరికి వచ్చినా, ఏ స్థితిలో నా దగ్గరికి వచ్చినా, ఏ పరిస్థితిలో నా దగ్గరికి వచ్చినా, నీ భర్త మోసం చేసినా, నీ భార్య మోసం చేసినా, నీ బిడ్డలు విడిచిపెట్టిన అనాథాశ్రమంలో పడవేసినా, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. నీవెప్పుడు నా యొద్దకు వచ్చి మొర్ర పెడతావో అప్పుడు తప్పనిసరిగా నీకు జవాబుని ఇస్తాను, నిన్ను విడువను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేసిన వాడు గనుక ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను మనం తెలుసుకోలేకపోతున్నాం.
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేస్తున్నారు. దేవునిని చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు. మరలా ఆ యొక్క భయమైన విపత్తు, ఆ యొక్క శత్రువు ఎదురుగా వచ్చేటప్పటికి దేవుని ఆలోచన, దేవుని క్రియలను మరిచిపోయి ఆ యొక్క పాపానికి భయపడుతున్నారు, ఆ యొక్క మనుషుడికి భయపడుతున్నారు. కానీ దేవుడు ఆ యొక్క స్థితిలో కూడా వారి మనస్సులను వెరిగి ఇంకా వీరి పిరికితనం పోలేదని ఆ యొక్క సముద్రముని చీల్చి నడిపిస్తే, సముద్రం మధ్యాహ్న పరో సైన్యాన్ని నాశనం చేసి దేవుడు గణపరుచుకుంటే, మరలా తిరిగి ఒడ్డుకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి మరలా విమర్శించడం ప్రారంభించారు. చూడండి, వారి యొక్క పరిస్థితి చూస్తే 40 సంవత్సరాలు 11 రోజుల్లో వెళ్ళవలసిన కానాను ప్రదేశం వారికి 40 సంవత్సరాలు పట్టింది. 11 రోజుల్లో ప్రయాణించవలసిన ప్రదేశం 40 సంవత్సరాలు అరణ్యాల చుట్టూ తిప్పి వారి యొక్క జీవితాలను అంతము చేసి, ఎందుకంటే దేవుని నమ్మలేదు, విశ్వసించలేదు, వారి యొక్క జీవితాలు అరణ్యంలో కుప్పలు కులుతూ ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి విడిపించిన జనాభాలో 2 మాత్రమే ఆ యొక్క కానాను ప్రాంతముకు వెళ్ళారు. అనేక లక్షల మందిని తీసుకొని ఆ యొక్క కానాను ప్రాంతంలో వెళ్ళారు. గనుక దేవుడు ఆ యొక్క ప్రేమను మనకు చూపిస్తుంటే మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు నిర్లక్ష్యత ఎందుకు ఎక్కువ అవుతుందంటే, ఆయన రాకడ సమయంలో దేవుని ప్రేమించేవారు కూడా అపవాది లాక్కుంటుందని, పరిశుద్ధత కలిగిన వారే దేవుని యొక్క ప్రణాళికను ఎరిగి హృదయంలో పరిశుద్ధతను ధరించుకున్న వారే పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయము చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని నిలబెడుతూ ఉంటాడు. గనుక చూడండి, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును, నీవు మరల తంబురతోను వాయింతువు, సంభ్రమపడువారి నాట్యంలో కలిసెదవు, నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్ష వల్లులను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలమును అనుభవించెదరు. చూడండి, మనము నాటాలి. ఎటువంటి మొక్కలను నాటాలంటే చెదిరిపోని విశ్వాసముగా నాటబడాలి. చెదిరిపోని గాలి వేసిన వంగని మొక్కలుగా, గాలి వేసి వీచిన చెదరని మొక్కలుగా మనం నాటబడాలి. మన వేరు ఎంత బలమైనదైతే, మన వేరు ఎంత గొప్పదైతే, ఆ యొక్క చెట్టు ఫలములు కూడా అంత బలమైనవిగా ఉంటాయి. నీ యొక్క కుటుంబంలో నీవు ఎంత గొప్ప పిల్లర్ వేసి ఉన్నావో, నీ యొక్క పిల్లర్ మీద నీ కుటుంబం అంతా నిలబడే రీతిగా ఉండాలి. నీ యొక్క ప్రణాళిక ఎలా ఉండాలంటే, శాశ్వతమైన ప్రేమను దేవుని అనుభవిస్తున్నప్పుడు అదే శాశ్వతమైన ప్రేమను మరలా తిరిగి నీ యొక్క కుటుంబానికి పరిచయం చేసే విధముగా ఉండాలి. ఎంత వేదన వచ్చినా మోషే భరిస్తూ ఉన్నాడు. మోషే కూడా, కాపరి అయిన మోషే కూడా వారు విసుగు పుట్టించేశారు. దేవుని ప్రణాళికలకు విసుగు పుట్టించేశారు. చూడండి, మోషే ఒకే ఒక్క మాట అంటాడు తన ప్రేమిస్తున్న బిడ్డల విషయంలో, ఇదిగో ద్రోహులారా, మీకు కావలసినంత ద్రాహం తీసుకోండి అని చెప్పి ఆ బండతో దేవుడు మాట్లాడమన్నప్పుడు మోషే వెళ్ళి ఆ బండను కొడతాడు. ఆ యొక్క ప్రణాళికను అప్పటి వరకు కాపాడుకున్న తన యొక్క పరిశుద్ధతను అప్పుడే మోషే కానాన్లో అడుగు పెట్టాలని చాలా ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డగా, అయ్యో ఎంతో మంది ప్రజలను విడిచిన బిడ్డగా అని చెప్పి దేవుడు ఆలోచన చేయలేదు. కానీ ఒక్క మాట తన బిడ్డలను ప్రేమిస్తున్న దేవునికి వ్యతిరేకముగా మాట్లాడినందుకు దేవుడు మోషేని కానాను అడుగు పెట్టవద్దు, ఇదిగో ఈ కొండ వెక్కి ఆ యొక్క ప్రాంతములన్నిటినీ చూడు అని చెప్పి మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు. చాలా సార్లు మోషే బ్రతిమాలుకున్నాడు, నేను కానాను వెళ్తాను అన్నాడు. కానీ దేవుడు ఒక్కటే మాట అన్నాడు, ఇంకొకసారి కానా గురించి నా దగ్గర మాట్లాడితే నేను నీ దగ్గరికి రావడం మానేస్తాను అని చెప్పి ఆ యొక్క వార్నింగ్ ఇచ్చాడు. చూడండి, నీవు దేవుని ప్రేమిస్తున్నప్పుడు నీ మీద ఎవరైనా దాడి చేయాలనుకుంటే, నీ మీద ఎవరైనా నిందలు వేయాలనుకుంటే, నిన్ను తెలియని రీతిగా అవమానపరచాలని, లేకపోతే అనేక మంది మధ్యన నిలబెట్టాలని, అవమానంతో కృంగిపోవాలని, నీ కుటుంబాన్ని అల్లరి పాలు చేయాలని చూస్తే ముందుగా దేవుడు అవతల వారికి వార్నింగ్ ఇస్తాడు. నీ మీదగా వచ్చే దాడిని ముందుగానే దేవుడు తొలగిస్తాడు. నీ మీద దాడి చేయాలనుకుంటున్న వారిని ముందుగానే దేవుడు వారి మధ్య నుంచి వారి ప్రణాళికను మారుస్తాడు. గనక నిన్ను ప్రేమిస్తున్న దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే, తిరిగి నీవు అదే ప్రేమతో వారిని ఆయన ప్రేమిస్తే గనక నీ మీదకు వచ్చే విపత్తులన్నీ దేవుడు తొలగిస్తాడు. నీ మీదకు రాబోయే దాడులన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. ఎందుకంటే ఆయన మరణించిన మరణం ఊరికే మరణించలేదు.
నా ప్రేమను పరిచయం చేసుకోవడానికి, నిన్ను నన్ను ఆయనతో స్నేహం చేయడానికి, నిన్ను నన్ను ఆయనకు వారసులుగా చేయడానికి, నిన్ను నన్ను దేవుని బిడ్డలుగా మార్చడానికి ఆ యొక్క ప్రణాళికమైన చూడండి, ఈ రోజు ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నారు, ఎంతకాలం నుంచో విశ్వసిస్తున్నారు, ప్రార్థన చేసే కార్యం జరుగుతుంది, ప్రార్థన చేస్తేనే అద్భుతం జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అవిశ్వాసము కలిగిన జీవితం వలె ఉంటుంది. ఇక్కడ శిష్యులు కూడా అదే చేస్తున్నారు. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, వారి ఎదురుగా అనేకమైన అద్భుతాలు చేస్తుంటే వీరు మాత్రం ఏం చేస్తున్నారంటే ఆయనకు మాత్రమే పరిమితం అనుకుని విడిచిపెట్టేస్తున్నారు. ఇది ఆయనకు మాత్రమే సంబంధించినదని విడిచిపెట్టేస్తున్నారు. చూడండి, దేవుడు ఎందుకు తిడుతున్నారంటే మీరు కూడా అద్భుతాలు చేయగలరు, మీరు కూడా దేవుని యొద్దకు అనేక మందిని నడిపించగలరు, మీరు కూడా దేవుని అనేక మందికి పరిచయం చేయగలరు అని దేవుడు స్వస్థపరచండి మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదని అక్కడ శిష్యులను దేవుడు ఆ యొక్క కోపముతో మాట్లాడుతున్నాడు. విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా, ఎన్ని అద్భుతాలు చూశారు మీరు, ఎన్ని ఆశ్చర్యాలు కార్యాలు చూశారు, ఎంత మందిని అపవాది నుంచి విడిపించాను, మీకు కూడా అధికారం ఉందని చెప్పాను, కానీ మీరు ఏం చేస్తున్నారంటే మరలా అవిశ్వాసముతో నీవు ఆ మనుషులను పట్టించుకోకుండా ఉంటున్నావు అని చెప్పి లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఎందుకనంటే దేవుడు మనకి ఇవ్వడానికి మాత్రమే వచ్చాడు, మన నుంచి ఏది తీసుకోవడానికి ఆయనకి ఏ రీతిగా అయినా సరే ఆలోచన లేదు. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమను పరిచయం చేశాడు. ఇప్పుడు శిష్యులకు శాశ్వతమైన పరిచర్యను పరిచయం చేస్తుంటే వారు ఏం చేస్తున్నారంటే ఇది మా వలన కాదు అని చెప్పి అవిశ్వాసముతో బ్రతుకుతున్నారు. ఇది మా వలన సాధ్యం కాదని అవిశ్వాసముతో నడుస్తున్నారు. ఎందుకు అని అడిగితే వారి యొక్క జీవితం అవిశ్వాసములో నడుస్తుంది. ఎంతగా అద్భుతాలు, ఎంతగా ఆశ్చర్య కార్యాలు ఎన్నో చూసినా గాని వారి యొక్క జీవితం అవిశ్వాసముగానే ఉంటుంది. అందుకని మూర్ఖతనము వారులారని వాక్యం సెలవిస్తున్నాడు. స్పష్టంగా ఆయన నోటితో మాట్లాడుతున్నాడు. మూర్ఖతనము వారులారా, మీతో నేను ఎంత కాలము ఉందును. నిజముగానే చూడండి, దేవుని పరిశుద్ధత గనక ఈ లోకమున నుంచి వెళ్ళిపోతే మన పరిస్థితి, మనం ఏ ఉపవాస దినాలైతే ఉన్నామో, ఏ ప్రార్థనలైతే చేశామో ఆ ప్రార్థనలు మాత్రమే మనల్ని కాపాడతాయి. ఎందుకంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునిలో మనం నడుస్తున్నాం, పరిశుద్ధాత్మ ప్రణాళికలో మనం ముందుకు వెళ్తున్నాం, పరిశుద్ధాత్మ ప్రణాళికలో నడుస్తున్నాం. ఎందుకంటే ఆదరణకర్త అయిన దేవుడు ఈ రోజు మనతో సహవాసం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత మరలా తిరిగి భూమిపైకి వచ్చాడు. ఎప్పుడైతే ఆరోహణమై మరలా వెళ్ళిపోయాడో శరీరంతో పాటు, మరలా ఆత్మగా ఆదరణకర్త ఈ లోకంలోకి వచ్చి మనతో సహవాసం చేస్తున్నాడు, మనతో స్నేహం చేస్తున్నాడు. ఎందుకు అని అడిగితే
నీవు ఎక్కడ పడిపోతావో మరలా అని చెప్పి దేవుడు క్షణం కూడా లేట్ చేయకుండా ఆ యొక్క ప్రణాళిక పరంగా దేవుడు ఈ లోకానికి తిరిగి మరలా ఆదరణకర్తగా వచ్చాడు. ఇప్పుడు ఆదరణకర్త ఉండడం వల్ల మీకు వాక్యం ఏం చెప్తున్నామో అర్థమవుతుంది, వాక్యం ఏం మాట్లాడుతున్నామో అర్థమవుతుంది, వాక్య ప్రణాళిక ఏమిటో మీకు అర్థమవుతుంది. అయితే ఆదరణకర్త వెళ్ళిపోయినప్పుడు లోక పాపముతో ఉన్న వారికి వాక్యం అంటే అర్థమవదు. వాక్యం అంటే ఎవరికి అర్థం కాకుండా మారిపోతుంది. ఎంతగా దేవుని కోసం ప్రార్థించినా, ఎంతగా దేవుని కోసం వాక్యం వివరించినా వారి యొక్క తలంపులలో ఆ యొక్క వాక్యం అర్థం కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రణాళిక ఆ యొక్క ఆత్మీయ ఆదరణ కలిగిన దేవుడు తన యొక్క శాశ్వతమైన కృపతో ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నడిపిస్తున్నాడు గనుక ఆయన ప్రణాళికను చూపిస్తున్నాడు. అందుకనే శిష్యులను తిడుతున్నాడు, మూర్ఖ తరము వారులారా మీతో నేను ఎంత కాలము, ఎందుకంటే కాలము సంపూర్ణమయ్యే దినాల్లో మనం ఉన్నాం. ఎంత కాలం మనం బతుకుతాం, ఇన్ని సంవత్సరాలని బ్రాండెడ్ గా మనకి గ్యారంటీలు ఇస్తున్నారు కానీ మన జీవితాలకి ముందుగా గ్యారంటీలు లేవని మనం తెలుసుకోలేకపోతున్నాం. అనేకమైన వస్తువులు కొంటే గ్యారంటీలు మనకు దొరుకుతాయి కానీ మన యొక్క జీవితాలకి గ్యారంటీ లేకుండా పోయింది. మన యొక్క జీవితాలు హాస్పిటల్కి వెళ్తే ఏ రోగం ఉందని శరీరంలో చెప్తారో తెలియదు, శరీరంలో ఏ బలహీనత ఉందనో మనకు చెప్తారో తెలియదు. కానీ మన యొక్క గ్యారంటీ కార్డు లేని జీవితానికి గ్యారంటీ కార్డు పరలోకంలో ఉందని, మనము శాశ్వతమైన కృపను పొందుకున్నామని మన యొక్క విశ్వాసత మనలో ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క గ్యారంటీ కార్డు ఈ లోకంలో సంపాదించుకుంటేనే పరలోకంలోకి మనం చేరగలం. ఎందుకంటే దేవుని బిడ్డలకు గ్యారంటీ కార్డు ఉంది, ఇక్కడ మరణించినా గాని అక్కడ జీవిస్తారు, ఇక్కడ వారి యొక్క శరీరం చనిపోయినా గాని అక్కడ ఆత్మ జీవింపబడుతుంది అనే యొక్క ప్రణాళిక మనకి ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క ప్రేమను మనము సంపాదించుకోవాలి. ఎందుకంటే ఆదరణకర్త దేవుడు ఇప్పుడు మనం అలా ఆదరిస్తున్నాడు. ఆ యొక్క ఆదరణ మనం పొందుకోవాలి. ఆ యొక్క ఆదరణ మనం ఉండాలంటే దేవుని యొక్క విషయాలను మనం తెలుసుకోవాలి. వాక్యం చదవాలి అనిపించినప్పుడు పట్టుదల కలిగి ఎంత బలహీనమైన ఎవరు వచ్చి మనతో ముసలమ్మ ముచ్చట్లు పెట్టినా ఆ వాక్యాన్ని చదివి కంప్లీట్ చేయాలనే తలంపు మనకు ఉండాలి. ఎందుకంటే లేదంటే మన యొక్క జీవితం వాక్యానుసారంగా నడవదు, వాక్యానుసారంగా ఉండదు. ఎందుకంటే ప్రార్థన చేయాలి అని పట్టుదల ఉంటే ప్రార్థన చేయడంలో ముందుకు వెళ్ళాలి. గనుక మన యొక్క స్థితిని మనం నడిపించుకోవాలంటే మన చేతిలో ఉన్నది. మన జీవిత భవిష్యత్తు మన చేతిలో ఉన్నది. మన యొక్క జీవిత ఆయుష్కాలం ఎంత అనేది మన జీవితంలో ఉంది, మన చేతిలో ఉంది. అది ఉన్నప్పుడే మనం బలము పొందుకుని దేవుని యొద్దకు పరిగెత్తే విధముగా ఉండాలి. చూడండి 1 కొరింథీ 9వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. 27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరచుకొనుచున్నాను. చూడండి ఎంతగా చెప్తున్నాడో. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమని తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. ఎందుకంటే వాక్యాలు చదివినప్పుడు మనకు ఒక ప్రత్యేకత తెలుస్తుంది. ఏంటంటే ఎందుకు మన ఆత్మీయ స్థితి బలపడట్లేదు, అసలు వాక్యాన్ని వింటున్నాయని కానీ వాక్యానుసారంగా ఎందుకు నడవట్లేదు అని కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క అనిపించినప్పుడు నీకు అనిపించాలి, ఇటువంటి వాక్యాలను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, ఇటువంటి వాక్యాలను నీకు లోతైన అనుభవాలతో తీసుకోవాలి, ఇటువంటి వాక్యాలు నీకు బలమైన రీతిగా స్వీకరిస్తూ ఉండాలి. ఎందుకు అని అడిగితే అపోస్తలుడైన పౌలు అనేక మంది మనుషులను అనేకమైన సంఘాలను కట్టిన అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే తన శరీరం భ్రష్టపడుతుందేమని చెప్పి, వాక్యమును బోధిస్తున్న నా శరీరం భ్రష్టపడుతుందేమని చెప్పి తన దేహాన్ని నలగొట్టుకుంటున్నాడంట. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను, దేవుని కోసం మీ దేహాలను ఎంతగా నలగొడుతున్నారు? దేవుని వాక్యం కోసం ఎంతగా దేవుని మీద ఆశ పెట్టుకుని నడుస్తున్నారు?
ఎంతగా ప్రార్థన చేస్తున్నారు? ఈ ప్రశ్న మీ హృదయాలకు వేసుకోండి. ఎందుకంటే నీ యొక్క పరిస్థితి ఎలాంటిదో దేవునికి నీకు మాత్రమే తెలుసు. దేవునికి నీ మనసును ఎంత అప్పగిస్తున్నావో, వాక్యం విన్న తర్వాత నీ హృదయం తేట తెల్లగా మార్చబడుతుందా, లేకపోతే వచ్చే వారం ఆ యొక్క సన్నిధిలో చేరేంత వరకు ఆదివారం వచ్చేసిందా అనిపిస్తుందా నీ మనసు? ఒకసారి నీ మనస్సును గ్రహించుకోవాలి. ఎందుకంటే అందరూ వాక్యం వింటారు, అందులో కొంతమంది మాత్రమే ఏర్పరచబడతారు. వాక్యం ఎందుకు బోధించబడుతుంది? వాక్యం దేని కొరకు వివరణ చెప్తుంది? ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను ఎందుకు పరిచయం చేస్తున్నాడు? ఆయనకేం అవసరం అని చెప్పి దేవుడు ఒక్కసారి ఆలోచన చేసుకుని మనల్ని విడిచిపెడితే మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో మనకి తెలీదు. గనుక మన యొక్క పరిస్థితి మనం జాగ్రత్త పడే రీతిగా ఉండాలి. ఎందుకంటే ఆయన యొక్క జీవితంలో ఆ యొక్క శరీరం ఎక్కడ భ్రష్టు పట్టిపోతుందని చెప్పి ఆయన యొక్క దేహాన్ని నలగొట్టుకుంటుంటే, మన యొక్క జీవితంలో వాక్యం వింటున్న మనము వారం రోజులు ఈ వాక్యాన్ని ఎలా కాపాడుకుంటున్నామనే విశ్వాసము నీలో ఎలా ఏర్పడుతుందనే ఒక పరీక్ష నీకు రావాలి. విశ్వాసం ద్వారా ఎలా బలపడుతున్నాననే ఒక ఆలోచన నీకు రావాలి. ఎందుకంటే ఆయన శాశ్వతమైన ప్రేమను విడుదల చేసి నిన్ను ప్రేమిస్తున్నాడు. అయితే నీ ప్రేమ దేవునితో కలిసే రీతిగా ఉందా? వాక్యం చదివే రీతిగా ఉందా? దేవుని మాటలు వినే రీతిగా ఉందా? ఇష్టానుసారంగా లోకంలో జీవించేదో ఆదివారం వచ్చాను అందరి వల్లనే, అన్య జనుల వల్లనే నేను కూడా వాక్యం విని వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావా? నీ జీవితం ఒక గ్యారంటీ లేని జీవితం. నీవు గ్యారంటీ గడ్డు సంపాదించాలంటే ముందుగా దేవునితో నీ జీవితం ముందుకు నడవాలి. దేవునితో నడవాలంటే నీ యొక్క ప్రణాళిక పూర్తిగా మార్చబడాలి. శిష్యులకు దేవుడు అధికారమునిచ్చాడని స్పష్టంగా మూర్ఖ తరము వర్లారని అధికారమునిచ్చేస్తే వారేం చేస్తున్నారంటే ఇది మా వలన కాదులే అని చెప్పి విడిచిపెట్టేస్తున్నారు. వారి యొక్క అవిశ్వాసము ఇది మా వలన కాదులే అని చెప్పి విడిచిపెట్టేస్తున్నారు. కానీ వారి యొక్క జీవితంలో దేవుడు ఇచ్చాడని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతమైన కార్యాలను నీవు చేయడానికి దేవుడు నీకు ఇచ్చాడు. అయితే నీవు వాటిని ఏర్పరచుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆయన ప్రేమను పొందుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆయన బలమైన కార్యాలను చూడడంలో నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ప్రార్థన చేయాలని అనుకుంటున్నావు ప్రార్థన చేయలేకపోతున్నావేమో, బైబిల్ చదవాలనుకుంటున్నావు చదవలేకపోతున్నావేమో, ఇతరులకు వాక్యం ప్రకటించాలనుకుంటున్నావు ప్రకటించలేకపోతున్నావేమో. ఇది ఎవరిలో ఉందంటే ఆ తప్పిదం నీలోనే ఉంది. ఎందుకంటే పొందుకోవలసిన నీ కార్యాలను నీవు పొందుకోలేకపోతున్నావు. ఆశీర్వాదములు తెచ్చుకోవాలనుకుంటున్న నీ యొక్క ప్రార్థన ఆశీర్వాదములు తెచ్చుకోలేకపోతుంది. ఎందుకు అదే పరిస్థితి అని నీవు అనుకోవద్దు. రోజు రోజుకి నీ ప్రవర్తన మారాలి. ఎక్కడ భ్రష్టు పడిపోతుందా అని, నా యొక్క శరీరమును ఎలా నలగొట్టుకుంటున్నానని అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. నీ యొక్క జీవితంలో కూడా ఒక ప్రణాళిక ఉండాలి. నా యొక్క శరీరం ఎక్కడ బలహీనత పడుతుందా, దేవునికి ఎక్కడ దూరం అయిపోతానా, దేవుని మాటలకు ఎక్కడ దూరం అయిపోతానా, దేవుని ఆలోచనకి ఎక్కడ దూరం అయిపోతామా అని చెప్పి మీరు ఏ ప్రణాళికతో అయితే ఆలోచిస్తారో ఆ ప్రణాళిక మిమ్మల్ని బలపరుస్తూనే ఉంటుంది. ఎందుకంటే నా యొక్క ఆత్మీయ జీవితం బలపడడానికి 9 నెలలు నేను బలపడుతూనే దేవుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే వాక్య ప్రత్యక్షత కావాలని దేవుని దగ్గర పోరాడుతూ ఉన్నాను. 9 నెలలుగా దేవునితో సంభాషిస్తూ లోకాన్ని జయించగలిగే శక్తిని పొందుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేశాను. దేవుడు ఇప్పుడు ఒక్కొక్క మెట్టిని నన్ను ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఎందుకంటే శక్తి కావాలని నోటితో అడిగితే సరిపోదు, హృదయం తెరిచి అడగాలి. దేవాని యొక్క ప్రత్యక్షతను చూడాలని నోటితో అడిగితే సరిపోదు, హృదయ వేదనతో అడగాలి. ఎందుకంటే మన యొక్క వేదన దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి ఉంటుందో, నీ యొక్క హృదయ వేదన తెలుసుకొని దేవుడు నీ యొక్క ప్రణాళికను తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నీ యొక్క విశ్వాసము, నీ యొక్క ప్రేమ దేవుని దగ్గర ఎలా ఉందో నీవు పరిగణించుకోవాలి. నీ యొక్క పరిస్థితిని మార్చుకోవాలి, నీ యొక్క స్థితిగతిని మార్చుకోవాలి, నీ హృదయాన్ని త్రొట్టెలవాటు లేకుండా బలపరుచుకోవాలి. ఎందుకంటే కొన్ని కాలములలో మనము ఈ లోక యాత్ర ముగించుకుని వెళ్తాము. అది ఎంత కాలం అనేది తెలీదు. నిన్నాడే రేపా లేకపోతే వచ్చే వారం అనేది మనకు తెలీదు. ఎన్ని సంవత్సరాలు మనకు తెలీదు. కానీ రాకడ పర్యంతం ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటు మనము సంఘముగా ఎత్తబడాలి. ఆయనతో పాటు ఆయన కుటుంబ సంఘములు మనం ఏర్పడాలి. అలా ఉండడానికి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.
ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. హృదయాలు తెరిచి ప్రార్థన చేయండి. శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ యొక్క శాశ్వతమైన ప్రేమను నీవు పొందుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నావా? శాశ్వతమైన ప్రణాళికను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నావా? నీ యొక్క హృదయాన్ని తెరిచి ప్రార్థన చేయండి. ఎందుకు అని అడిగితే, నీ భవిష్యత్తును దేవుడు నీ చేతిలో పెట్టాడు. నీ యొక్క జీవితాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు బైబిల్ చదవాలని, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు ప్రార్థనలో లేవకుండా చాలా నిమిషాలు ప్రార్థన చేయాలని, ఎన్నో కొన్ని విధాలుగా నీ యొక్క హృదయాన్ని దేవునికి అంకితం చేయాలని చూస్తున్నావు. ఎంతో ప్రయాసతో దేవుణ్ణి నెతకాలని ప్రయత్నం చేస్తున్నావు. నీ యొక్క స్వభావం మట్టికి మారలేకపోతుంది. నీ యొక్క ప్రవర్తన మట్టికి మారలేకపోతుంది. ఐగుప్తులో బానిసత్వమును అనుభవిస్తున్నప్పుడు వారు అనేకమైన ఆశ్చర్య కార్యాలను చూశారు, అద్భుతాలను చూశారు. నీ జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యాలను చూసావు, అద్భుతాలను చూసావు, ఆశ్చర్య కార్యములను మహా అద్భుతంగా చేసే ప్రణాళికలను చూసావు. కానీ అవన్నీ జరిగినవన్నీ విడిచిపెట్టేసి ఏదో నామకార్థమైన వారిలా మారిపోయావేమో. నీ శరీరం భ్రష్టు పట్టుతుందేమో. ఒక్కసారి పౌలు వలె పరీక్షించుకో. పౌలు వలె నీ యొక్క స్థితిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకు అని అడిగితే, నీ యొక్క జీవితం నీ చేతిలోనే దేవుడు పెట్టాడు. నీ యొక్క భవిష్యత్తును దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. నీవు పొందుకోవడానికి మాత్రమే నీ ప్రణాళికను ఏంటో దేవుని దగ్గర అడుగు. బ్రతకాలనుకుంటున్నావు దేవుని కోసం, కానీ బ్రతకలేకపోతున్నావు. కొనసాగించాలని చూస్తున్నావు, కానీ కొనసాగించలేకపోతున్నావు. ఆశీర్వాదం పొందాలని చూస్తున్నావు, ఆశీర్వాదం లాగిపోయినాయని ఆలోచన చేస్తున్నావు. అనేకమైన అద్భుతాలు చూసిన ఇశ్రాయేలీయులు మరలా దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. నీవు దేవుని అద్భుతాలను చూసావు, ఆయన ప్రేమను చూసావు, ఆయన శాశ్వతమైన ప్రేమ ఏంటో నీవు ఎరిగి ఉన్నావు. అయినను మరలా దేవుని విడిచిపెట్టేస్తున్నావు. నీ కఠినమైన హృదయంతో ఎవరికీ తెలియని రీతిగా ఎన్నో తప్పులు చేసి ఉంటావు. కానీ ఆయన యొక్క మరణం మాత్రం నీ కొరకే. ఆయన కొరడాలు, గాయాల దెబ్బలు, ఆ యొక్క శీలలు నీ కొరకు మాత్రమే. నేను నీ పాపమును భరిస్తున్నాను, నీవు సంతోషముగా ఉండు కుమారుడా, కుమార్తె అని చెప్పి ఆయన నీ కొరకు మాత్రమే మరణించాడు. నీ కొరకు మాత్రమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. గనుక నీ ప్రణాళిక, నీ కుటుంబం ఎంత బలహీనతగా ఉన్నా, నీ కుటుంబం ఎంత కృంగిపోతూ ఉన్నా, నీ యొక్క కుటుంబం ఎంత ఉడిదుడుకులో బ్రతుకుతున్నా, నీ యొక్క ప్రార్థన నీ కుటుంబానికి ఆదరణ దయచేయాలి. నీవు కుటుంబానికి ఒక పిల్లర్గా ఉండాలి. ప్రార్థన చేయండి. హృదయాలు తెరిచి ప్రార్థన చేయండి. నామకార్థమైన భక్తిలో మనం ఇక జీవించకూడదు. నామకార్థమైన జీవితాలలో మనము జీవించకూడదు. ఎందుకు అని అడిగితే, కాలము సంపూర్ణమయ్యే గడియలు ఎన్నో అద్భుతమైన సూచనలు కనబడుతున్నాయి. ఇది దేవుని ప్రణాళికని మాత్రమే జీవింపచేయండి. ఎందుకంటే మనము 7000 సంవత్సరాల్లోకి అడుగుపెట్టాం. 7వ దినము విశ్రాంతి దినమని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు 7000 సంవత్సరాల్లో భూమి సృజించిన కాడి నుంచి 7000 సంవత్సరాల్లో నడుస్తున్నాం. నీ యొక్క ఆత్మీయ బలమును సంపాదించుకో. దేవుని కొరకు నిలబడండి. శాశ్వతమైన ప్రేమను సంపాదించండి. నీ కడుపు కోసం పరుగులు పెడుతున్నావు, కానీ నీ యొక్క ఆత్మగల జీవితాన్ని చేర్చే విధముగా నీ యొక్క జీవితం ఆత్మలో బలపడాలి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ శాశ్వతమైన ప్రేమను బిడలకు తెలియపరచం. నీవిచ్చిన అద్భుతాలను, చేసిన అద్భుతాలను నీ బిడలు మరిచిపోయి ఉంటారు. తిరిగి మరలా ఆ యొక్క పరిస్థితిని నీ బిడలకు జ్ఞాపకము తీసుకురండి ప్రభువా. తండ్రి, కడుపు కోసం, ఇల్లు కట్టుకోవడానికి కోసం, బిడ్డలు పెళ్లిళ్ళ కోసం, పుట్టినరోజుల కోసం లేదా ఫంక్షన్ల కోసం ఎంతగానో ప్రయత్నాలు చేసి పరుగులు పెడుతూ ఉంటాం, కానీ నిజమైన రక్షణ వైపు పరుగులు పెట్టడంలో ఆలస్యం చేస్తాం. నిజమైన
ఆలస్యం ఎక్కడ ఉందంటే మా యొక్క అవిశ్వాసం వలనే ఉంది ప్రభువా. అయా శాశ్వతమైన నీ రాజ్యం కొరకు ప్రాకులాడాలి అయా. నీ పరలోకమైన ఆశీస్సులతో మేము దీవెనలు పొందుకోవాలి తండ్రి. నీ బిడ్డలు ప్రభువా ఎంతగానో వాక్యము విన్నారు, గ్రహించగలిగే మనస్సును దయచేయండి. నిజమే, నీ ఆదరణకర్త అయిన నీవు ఈ లోకంలో ఉన్నంత వరకే మేము ఏదైనా శక్తి పొందుకోగలం. ఆదరణకర్త అయిన నీవు ఈ లోకం నుంచి వెళ్తే అయా మా జీవితాలు ఎలా ఉంటాయో మాకు తెలియదు. 3.5 సంవత్సరములు అపవాదికి ప్రభువా నీవు స్థానం ఇస్తానంటున్నావు. వాడు ఇంకెంత ఘోరమైన విపత్తులు చేస్తాడో అయా. ఇదిగో తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ యొక్క ప్రణాళికను నీ బిడ్డల పట్ల నెరవేర్చండి. అయ్యో, వాక్యం వింటున్నారే గాని విడిచిపెట్టే బిడ్డల వలె ఉండకూడదు ప్రభువా. ఆనాడు ఐగుప్తీయులు ప్రభువా మధ్యన బ్రతుకుతున్న బానిసత్వంలో ఇశ్రాయేలీలు నలిగిపోతున్నప్పుడు అనేకమైన ఆశ్చర్యాలు కార్యాలు చూశారు గాని వారి యొక్క తలంపులు మాత్రం మరలా నిన్ను దూషించే విధముగానే ఉన్నాయి. ఇదిగో నీ బిడ్డలు వాక్యం వింటున్నారు. ఆ వాక్యం ద్వారా బలపడగలిగే స్థితిని దయచేయండి ప్రభువా. అయా, బలము మరలా పొందుకునే శక్తిని వీరికి దయచేయండి ప్రభువా. అయానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పరలోకమైన ద్వారములు తెరిచి ప్రభువా యొక్క మందిరాన్ని మరలా నూతనముగా కట్టబడుచుండగా ఈ వారమంతటిలో విలువైన నీ కృపను తోడుగా ఉంచండి. వాతావరణాన్ని నీ తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ యొక్క ఆశీర్వాదములు చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బలపరచండి, శక్తినివ్వండి. విన్న వీరికి నూతనమైన బలమును పొందుకునే శక్తిని దయచేయండి. దినదినము వాక్యాన్ని దర్శించాలి, దినదినము ప్రార్థనలో నిలకడగా నిలబడాలని ఒక హృదయ వాంఛను వారికి కలుగ చేయండి. పరిశుద్ధమైన నీ ప్రణాళిక చేరిన ప్రతి బిడ్డకు ఆశీర్వాదము దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.